బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే తీసుకొచ్చిందన్నారు. దీనికి అనుగుణంగానే ఏపీలోనూ చట్టం తీసుకొచ్చినప్పుడు అసెంబ్లీ సాక్షిగా టీడీపీ మద్దతిచ్చిందన్నారు. అమెరికా, యూరప్ దేశాల్లో అనుసరిస్తున్న మంచి విధానాల్ని ఈ చట్టంలో ఉన్నాయన్నారు జగన్. ఎన్నికల సమయంలో మాత్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఒక భూతంలా చూపి ఎన్డీఏ కూటమి విష ప్రచారం చేసిందని ఆరోపించారు. అప్పుడేమో మద్దతు తెలిపి ఇప్పుడు వాళ్లే తీసేస్తామంటున్నారని విమర్శించారు మాజీ సీఎం. ఇక పార్లమెంట్లో వ్యవహరించాల్సిన తీరుపై ఆ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు జగన్. అనుకున్న లక్ష్యాల దిశగా ముందుకు కొనసాగాలని సూచించారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి 40% ఓట్లు వచ్చాయని, గతంతో పోలిస్తే 10% ఓట్లు తగ్గాయని అన్నారు. అయితే రానున్న రోజుల్లో ప్రస్తుత పాలనకు గత వైసీపీ పాలనలోని తేడాను 10% ప్రజలే గుర్తిస్తారనే నమ్మకం ఉందన్నారు జగన్. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం సన్నగిల్లకుండా పోరాటం చేద్దామని శ్రేణులకు పిలుపునిచ్చారు. తన వయసు చిన్నదే అయినా సత్తువ ఇంకా తగ్గలేదంటూ మాట్లాడారు. 14 నెలలు పాదయాత్ర చేసిన తనకు అన్ని పోరాటాలు చేసే శక్తి ఉందని అన్నారు. ప్రజలు తమను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తారనే విశ్వాసం ఉందన్నారు జగన్.